యాక్షన్. మేడం మిమ్మల్ని నేను పొగుడుతాను. మిమ్మల్ని అలా చూస్తుంటే కంకులు మా సైడ్ కంకులు తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. మా చెల్ల చికెన్ తిని 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 దుర్దలేపుతుంది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు అని తెలిసిన ఐటమ్స్ కాకపోతే బయట తినొద్దు, మనం ఇంట్లో చేసుకోవాలని ఒక చిన్న మెసేజ్ కోసం ఈ బ్లాగ్ చేస్తాం మేము. అసలు ముచ్చట దాన్ని కూర్చోరా. యాక్షన్. యాక్షనే స్టార్ట్ చేసినాం. వారోలు అవుతుంది. ఫస్ట్ మెయిన్ గా నేను కనిపించగానే అందరికి కుడదామన్నంత కోపం వస్తుంది కదా. వీడియోస్ పెడతలేవు, ఏం పెడతలేవు, ఎందుకు వచ్చినావు నువ్వు అని అనుకుంటారా. అందరికి సారీ. ఈరోజైతే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. ఈరోజు మనం కంకులు మా సైడ్ కంకులు మా సైడ్ కంకులు అంటారు, కొన్ని సైడ్లు మొక్కజొన్నలు అంటారు. మొక్కజొన్న అంటారు. అయితే ఇప్పుడు మనకు సీజన్ కదా, అంటే ఇప్పుడు ఆనకాలం ఎక్కువ మక్కంకులు వండిస్తారు అన్నట్టు మా సైడ్. సో ఇయ్యాలనైతే మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. మక్క గారెలు చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే వర్షం వచ్చేటట్టుంది. వేడి వేడిగా మక్క గారెలు చేసుకుని తింటే మంచిగా ఉంటది ఈ వర్షానికి. మిరపకాయ బజ్జీలు ఎంత టేస్ట్ అనిపిస్తుందో వానకు, మక్క గారెలు కూడా అంతే టేస్ట్ అనిపిస్తుంది. మక్క గారెల్ని చికెన్ పులుసులో వసుకొని తింటాం. ఇలా శిష్ట ఇలా సబ్స్క్రైబ్ ఇలా వెరైటీ ఏంటిదంటే మా జాను మక్క గారెప్పలు చేస్తుంది. మరి మొత్తం పిండిని నీళ్ళు చేస్తుందో గారెలు గారెలు తిరగతాయి అనేది మొదలు పెడదాం. అంటే ఏదో కొత్త కొత్తకి ఏమన్నా వాడికి వచ్చినట్టు అనిపిస్తాను. మా బాబు తొంగి తొంగి చూస్తానే, నన్ను ఎప్పుడు చూడలేదా అంటే 3 నెలలు అవుతుందా? 3 months అవుతుంది. కొట్టనోళ్ళు కొడతారు. అట్లుండదు. ఈ కాడ నుంచి డే బై డే వీడియో నేసుడే. ఈ ఓవర్కి ఏం తక్కువ లేదు. ముందు వీడియోలు పెట్టినాక సిట్కే యానూరి. అయితే ఇప్పుడైతే మొదలు ఏం చేద్దాం అక్క? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒలిసిరు కదా. లేదు, ఇప్పుడు ఇవి ఒలవాలి. ఒలిసిన తర్వాత ఉల్లిగడ్డ జీలకర్ర కొత్తిమీరలు మిక్స్ చేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఇవి ఒలిసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. పార్రి ఇలా పొద్దుకి వానొస్తుందో మరి తెల్లారంగా వానొస్తుందో తెలియదు. నా భుజాల మీద భారం వేసుకొని ఒంటరిగా సింగిల్ గా నేను మక్క గారెప్పాలు చేస్తున్నాను అంటే నేను ఎంత గ్రేట్. నిజమే. మా చెల్లె ఎన్నడు గారె. ఇగో అక్కలు ఎందుకు ఉంటారని అంటే చేసే పనిలా పుల్లలు పెట్టడానికి అక్కలు ఉంటారు గైస్. అంత లేదు, నేర్చుకోవాలని అంటాం కానీ పుల్లలు పెట్టాం. మంచిగా ఏమంటే కుమిలిపోయిన ఉల్లిగడ్డ ఇచ్చింది. కుమిలిపోయింది కాదు, అల్లిపోయింది. అయితే ఇప్పుడు మనకి మక్క గారెప్పలకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఈ రోజు మన ఛానల్లో కొత్తిమీర ఆకు, మిరపకాయలు. అసలు ఇవి ఎందుకనంటే మన మక్క గారెప్పలకు ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కొత్తిమీర ఆకు ఏమేమి వేస్తారు చెప్పి. ఇక నేను అక్కలు ఎడుతుర్రంటివి కదా, నేను లడ్డుకు కనబడుతున్నావు. పండి వీడియోలు తీసులేదు, ఏం లేదు. ఇక లడ్డుకు కనబడవంటే కనబడవా? 3 months ఫుల్ స్ట్రగుల్ అయిపోయింది. ముచ్చట ఏంటంటే నేను చెప్తా. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ. ఉల్లిగడ్డలు అంటే తెలుసా? ఎల్లిగడ్డలు అంటే గివి. నువ్వు చెప్పు రజాని, ఇప్పుడు నువ్వు చెప్పు. అయ్యో గిన్నె ఒకటి చెప్తా. అందులో పొడి మసాలా ఏది, గరం మసాలా ఏదో చెప్పు. రెండిట్లలో చెప్పు. ఇప్పుడు అవి చెప్తే నీకు వంట వచ్చినట్టే. కొత్తిమీర పొడి అంటే పచ్చిది అయ్యించింది. అది పచ్చిది. ఇదేమో కర్రెగా ఉంటాయి చూడు, యాలకుల పొడి. అంటే ఇంకా ఏమేమి పోతాం చెప్పు. ఇవి హాట్ ఉంటాయి. గదే కానీ ఏమేమి ఎత్తారు అలా చెప్పు. మసాలాలు ఏమేమి ఎత్తారు అది ఇప్పుడు నీకు వంట వచ్చాడు. అట్టిగా పొడితో వేయించని పచ్చి కొత్తిమీర. ఇవేమో ఇలా వేయించి ఏమేమో వేస్తారు. ఏమేంటి ఇలా చికెన్ కి ఇది బాగా ఘాటు ఉండాలంటారు కదా. నువ్వు తినేది ఒకటి, అదేంటి చెప్పు. నువ్వు తింటావు లవంగా. లవంగం పోండి మీరు ఇట్లా అని అంటాడు. ఇలా మొత్తం తీయ నోట్లు వేసుకుంటే కరిగిపోవాలి. ఆల్కాయ లవంగాలు, వేయించిన కొత్తిమీరలు, అది మసాలా అన్నట్టు. మక్కలు జరిగావు మేము అవి వేసుకుంటాం.
తొందరగా ఎరిగితే మన ఇది జరిగి మాకు చీకటి అవుతుంది మళ్ళా చేయక మక్క గరప్పలు చెప్తుంది అలా మా బాబు అదిరిపోతాయి అని అనుకుంటున్నాడు. ఎప్పుడన్నా వేసిందా నాకు 10 ఏళ్ళు అయ్యారా బాబు వీడియోలు తీయడం ఏమన్నా అంటే తినిపోదు కూర్చో. బాబు పొద్దు కాదు పొద్దు ఫస్ట్ టేస్ట్ చేసేది నువ్వే. చికెన్ భయానికే కథం ఇవాళ పొద్దుగా లేదు చికెన్ గున్య వస్తుంది. చికెన్ తింటున్నా చికెన్ మంచిగా పేపర్ తీసి మంచిదేనా? చికెన్ 30 గ్రామ్స్ తినాలి, ఎక్కువ తినాలి. చికెన్ మంచిది కాదు, లెగ్ పెయిన్స్ వస్తాయి. మా చెల్ల చికెన్ తిని 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 దుర్దలేపుతుంది. దుర్గలేపుకున్న గులగుల మస్తు బక్కా పడుతున్నావు తెలుసా. ఎట్లుంటది మరి, అంత వీక్ అయిపోయినా బాగా అసలు. ఉన్నవా ఉన్నా స్టార్ట్ చేద్దామా ఇప్పుడు? మనం మకప్పాలు చేసుకొని మనం అందరం తిందాం. గ్రైండర్ అవ్వ దగ్గరికి వెళ్ళి అవి తెప్పు. గ్రైండర్ ఇప్పుడైతే ఎల్లిగడ్డలు అవి గొడవల దగ్గర పెట్టుకున్నావా? అది కొయ్యి అవి ఇలా పెట్టి పోరానా డైరెక్ట్ గ్రైండర్ లో పోసే ఇలా కోసి అన్ని అందులో ఎత్తి అయిపోద్ది. మక్కల్లో మక్కలు రెడీ అయినాయి, ఒలిసినాం. ఇంట్లో ఇట్లా ఒక 4 మిరపకాయలు తీసుకున్నాం. అంటే కారం ఉండాలి కదా, మళ్ళీ కారం కలుపుకుంటాం గానీ అట్లా పచ్చి కారం అనేది మంచిగా ఉంటదని మిరపకాయలు ఇంట్లో 4 కోసెత్తాన్నా. ఏ సీజన్ లో తినే ఫుడ్ ఆ సీజన్ లో ఖచ్చితంగా తినాలి, ఎందుకంటే అది ఒక తృప్తి అన్నట్టు. మామిడికాయల సీజన్ లో మామిడికాయలు తినాలి, ఏ సీజన్ అప్పుడు అది ఫుల్ తినాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవే కొంతమంది కొనుక్కొని తింటారు సిటీలలో. కొనుక్కొని తినడం వల్ల ఏం అంత ఆయిల్ అంత అందులో బజ్జీలు, పకోడీ, మిరపకాయలు అంత మరిగిన నూనెలనే మళ్ళా అన్ని చేస్తారు అన్నట్టు. ఇప్పుడు చైనీస్ కోతే చైనీస్ కాడ ఎన్ని ఐటమ్స్ చేస్తారు, ఎగ్ రైస్, నూడిల్స్, అదేంటిది ఇంకా ఉంటాయి కొన్ని చైనీస్ ఫుడ్లు. మనకు అన్ని తెలియదు కానీ అలా ఒకటే నూనెలో అన్ని మిక్సీ చేసి చేస్తారు. దానివల్ల మనకి అంటే కోల్డ్ అవ్వడం, మళ్ళా అంత ఎలర్జీ. నాకు ఎలర్జీ ఉంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. సో అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది బయట ఆయిల్ ఫుడ్ వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇలాంటి తిండి అనేది మనం మెయిన్ గా ఇంట్లో చేసుకుని ఫ్రెష్ నూనెతోటి, మళ్ళీ వాడిన నూనె వాడద్దు. వాడడం వల్ల ఇగో మనకి హెల్త్ ఇష్యూస్ అందుకే వస్తాయి. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. ఇట్రా ఇలా ఇవి పెట్టు చూపిస్తా. ఎల్లిగడ్డ కూడా ఆన్లై డైరెక్ట్ వేసి మీదే పెట్టాల కెమెరా. అది కొత్తిమీరలు పొడి, కొత్తిమీరలు ఇవ్వగాడు. ఇలా మన ఇదేంటి మక్కలల్లా ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు 4 ఇవన్నీ వేసిన. మళ్ళా ఇంకేంటి పచ్చి కొత్తిమీరల పొడి. ఇప్పుడు పచ్చి కొత్తిమీరల పొడి కూడా కొద్దిగా అంటే కొత్తిమీరలు వేసుకోవాలి కానీ కొత్తిమీర లేక పచ్చి కొత్తిమీరల పొడి తర్వాత ఏం వేసుకోవచ్చు కానీ. అసలు ఒకప్పుడు ఏంటంటే రుబ్బుకునేటోళ్ళు. వెనకట మక్క గరప్పలు చేసుకుంటే ఈ మక్కలను ఒలుసుకొని అదే ఉంటది కదా రుబ్బు రోల ఏదో ఉంటది, అదంటే వెనకట అమ్మ నాన్నమ్మ ఇట్లా వెనకట ఎందుకైనా మా అత్త కూడా పెళ్ళైనాక రుబ్బు అందరు మస్తు ఉంటది అక్కడ సూపర్ ఉంటది. అది వేరే ఉంటది. మళ్ళీ కట్టెల పొయ్యి మీద వేసుకుంటే కట్టెల పొయ్యి మీద చేసుకున్నా కూడా మంచిగా ఉంటది. అట్లా ఒక 2 తాపలు పోతుంటే చక్కగా పడుతుంది. తీసి అయింది. ఇంకొక 2 తాపలు అయితే అయితే అక్క ఉప్పు ఎంత వేయాలి, చక్కెర ఎంత అని చెప్పింది. అట్లా లంగాబద్దాలు ఆడుతుంది. సరే ఇప్పుడు నువ్వే పట్టేసిన అది మక్కలు, ఉప్పు, చక్కెర. అంటే చక్కెర వేసుకోవచ్చు, చక్కెర కొంతమంది వేసుకోరు, బెల్లంతో చేసుకుంటారు, చక్కెర తోటి వేసుకుంటారు. కానీ షుగర్ ఉన్న వాళ్ళు చేసుకోరు. మళ్ళీ కలుపుకుని దీన్ని ఫస్ట్ ఉప్పే అంటే మిక్స్ పట్టుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి అని తెలుసు కానీ చెప్తానా, ఎందుకంటే చేసేటప్పుడు చెప్పడం ఒక పద్ధతి కదా. చక్కెర కూడా వేసాను వేసి కలపన్నా. ఉప్పు ఆగు చక్కెర ఎంత ఒక 3 స్పూన్లు తీసుకున్నాం మేము. అంటే కంకులు మంచిగా అయితే కారపొడి ఉప్పు, చక్కెర, కారం వేసుకుంటాను. అంటే కారం కూడా ఉండాలి, అన్ని మిక్స్ అయితేనే టేస్ట్ మంచిగా ఉంటది.
సరిపోద్ది. చాలు మిరపకాయలు వేసినాక. ఎందుకంటే మిరపకాయలు కొద్దిగా సప్పటి ఉంటాయి కదా. ఇప్పుడు ఆనకాలం మిరపకాయలు అంతా కారం ఉండయి, ఎండాకాలం అయితేనే మంచిగా ఉంటాయి. వేసిన కలుపుతాను, మంచిగా కలపాలి, మిక్సీ మంచిగా మిక్సీ వేసుకొని కొత్తిమీరకు వేసుకోవాలి. చిన్న బిడ్డ కొత్తిమీరకు అయితే తినది. వేసుకుంటారు, కళ్యాణకు వేసుకుంటారు కానీ అది చిన్నది తీసేస్తుంది, అందుకే అయ్యా నేను. ఇంకా ఇలా పప్పు ఏదో ఏది పోయారు నేను కటి అయ్యా, నేను ఎడిటింగ్ చేస్తుంది, నేను పక్కా చేస్తా. ఇవాళ దాని మిస్టేక్లు ఉంటే ఏం చెప్తుంది అంటే ఎడిటింగ్లో లేపెట్టుకుంటుంది. పప్పు నానబెట్టి మా అమ్మ చెల్ల మాటలకు నవ్వుతుంది. అక్కడ కూర్చుంది, బోర్లు నవ్వుతుంది. మా జానుకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. వాళ్ళ ఇంటికి వద్దు ఎంత ఉందో మాకు. అక్క రాయ అంటది కావచ్చు. ఫస్ట్ మా పోతుంది, మా వెనుక నన్ను రమ్మంటది. రమ్మంటావా అని ఇంటికి వచ్చేటప్పుడు ఒకరు వెనుకొకరు వస్తారు, వాళ్ళ వెనుకనే ఆధార్ కార్డు ఉండి జాలిగండ మీ ఇంటికాడనే ఉంది. మా చిన్న చిట్ట ఏం చెప్తుంది అంటే దానికి కొత్తగా ఏ ఐటమ్ కనబడితే ఆ ఐటమ్ మా ఇంటికి కొత్తగా వస్తుంది. అయ్యో అది వస్తుంది, నువ్వు అంత కొట్టు అవసరం లేదు. తీస్తుంది అసలు ముచ్చట దాన్ని కూర్చోరా. మా అమ్మ అది తెచ్చిచ్చింది పీట, దాని కింద కూర్చోరాదు. కూర్చోవచ్చు అప్పాలు అయితే చిన్నప్పటి నుంచి కింద కూర్చుండాలి అట్లేదు. అంటే స్కూల్లో కాళ్ళు కిమ్మి రాస్తున్నాను. వీక్నెస్ బాయ్, వీక్నెస్ గర్ల్, వీక్నెస్ గర్ల్ బాయ్. నేను బాయ్ అను, మొగోడు అనుర్రి, మొగోడు 4 గ్లాసులు పోయేస్తుందా? వీక్ అయిపోయింది కదా ఘోరంగా. అంతగానో బాగా తిన తర్వాత చూస్తారు కదా నన్ను. బాగా రోజుల ముందుగానైతే గైస్ కంచుడు కాలింది, కంచుడు వేడెక్కింది. మరి బాగా వేడెక్కితే పొగలు లేస్తాయి. కొంచెం తక్కువ పెట్టు సిలిండర్, కొంచెం పొయ్యి నూనె. ఏంటంటే మధ్యాహ్న అప్పాలు చేస్తాడు మృగుతుంది. పొద్దంతా లేని ఆరాటం పొద్దుకినాకనే వచ్చింది అన్నట్టు. పొద్దున్నాకనేమో ఏం చేయలేదు, ఉత్తగానే టైం పాస్ చేసినాం. ఇది కరెక్ట్ వానచ్చ మోకే చీకటైన టైంకు అప్పాలు చేస్తాను. కానీ ఈ టైంలో తింటే తిన్నట్టు ఉంటుంది. తక్కువ పెట్టి, కొంచెం తక్కువ పెట్టాయి. ఏంది అయ్యో ఎట్లెత్తావు ఎట్లెత్తావు? మా చెల్ల ఖర్చు విద్య, మా చెల్లకు మా ఎత్తది మెచ్చుకున్నా. ఇప్పుడు నేను కొంచెం సన్నం చేయి, నూనె సారు కొంచెం నూనె సారు ఉత్తనే వస్తుంది. నూనె బొక్కింది గిట గిది. సో ప్రయోగం అంటే ఒగిట్లుంటది. మా అమ్మ ఏందనంటే దీంట్లో వేయని ఇచ్చింది, అత్తలేదు. నీళ్ళ పదన పెట్టు, నీళ్ళ పదన కాదు నూనె పదన. నీళ్ళ పదన పెడితే జల్లు వస్తాయి. నీళ్ళు అందుకోరా మనకు. మనం ఎప్పుడు ఆయి అవుతుందా, ఎప్పుడు తిందామా అని చూస్తుంది. నాన్న నీళ్ళ పరిగిన గ్లాసుల రాదు రాజన చూడు, నీళ్ళ పదన పెట్టుకుంటుంది ఇవ్వాలి. నేను గ్లాసులో నీళ్ళు తెచ్చి చిన్నకు నీళ్ళ పదన పెట్టు. దానికి భోజనం చెడబెట్టినావు, నీళ్ళ పదన పెట్టు గిన్నెకు. ఇప్పుడు కాలినాకంది అయ్యా నీళ్ళ పదన వాళ్ళకి వచ్చినాం, మరి ఎగురుతాయి. పానమ్మ కమ్మింగ్ ఏమో ఇలా నేను గారప్పలు చేసుడేమో గానీ మమతక్క కంప్లీట్ చేసింది. మమతక్క ఏంటంటే వీడియోలో వాడాలని చెప్పేసి అక్కడ మక్క గారెలు చేయడానికి వచ్చింది. అంటే నేను ఇవరక వీడియోలో ఉన్నా మొత్తం నువ్వే ఉంటావా, నేను కనిపించద్దా అని. వీడియో మంది ఒక కాయ చేసి
ఇది కంటే పక్క మమతక్క పంచాయతీ ఏదో కామెంట్ చేయర్రి, నేనే చేస్తా కాబట్టి నాకు తెలుసు అదంతా ముచ్చట. అంటే ఆ చేస్తుందని దానికే తెలుసు అంట, మీకు తెలియదు కదా. అంటే నీకు తెలుసు అన్న వాళ్ళకి తెలుసు. అక్క వానత్తి ఇలా గుర్తుంది కాదు, అందులో నీళ్ళు ఆడితే చెప్ప చెయ్యి అని లేచిపోయింది. లేదు అట్లా కాదు, నాకు లేదు, నాకు అక్కడ వీడియో రిలీజింగ్ ఉందని చెప్పేసి వచ్చిన, కాకపోతే ఎవరక వేసిన వీడియోలో పడాలని వచ్చింది. ఇంకో ప్రమోషన్ మొత్తానికి అయితే మక్క గరెప్పలు అయిపోయింది. పో తినిపో ఆడ. మెచ్చుకోవచ్చు, నీ చేతి ఎత్తే మక్క గారెప్పలు టేస్ట్ మంచిగా ఉన్నాయి. నేను ఎత్తే అంత తీయ ఉండేవి కానీ ఓకే. నేను అంత భయపడి తినాల్సిన అవసరం లేదు, టేస్ట్ సూపర్ ఉన్నాయి. నేను తిన్నా. మా చెల్లెకు నేను అత్తే లచ్చిందా, అది నాకత్తే నాకు లచ్చి. అర్థమైందా? లైక్ షేర్. నిజంగా చెప్తున్నా, బయట ఆయిల్ ఫుడ్ తో అయితే ఏం ఐటమ్స్ తినకూడదు. ఏదైనా ఉంటే తెచ్చుకొని ఇట్లా ఫ్రెష్ గా తీసుకొని తింటే మన హెల్త్ కి, మన పిల్లల హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, నేను కూడా బయట ఫుడ్ బాగా తిని లేని రోగాలు తెచ్చుకున్నా. మీరు కూడా అట్లా పిల్లలకు కానీ మీరు కానీ హెల్త్ అసలు ఖరాబ్ చేసుకోకూడదు. ఇది ఒక్క మెసేజ్ ఇవ్వడానికి ఈ ఫుడ్లన్నీ చేసి మీకు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకొస్తే అంతవరకు మీ జనమ్మ, అంతవరకు మన అవ్వబాబు ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మళ్ళీ